దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 26, 27 వచనాలను నేను చదువుతున్నాను. మరియు యావత్ భూమి మీద కాపురమునుటకును ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుణ్ణి తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికిని దూరంగా ఉండువాడు కాడు. ప్రార్థించుదాం. పరిశుద్ధుడు అయిన మా దేవ, మహోన్నతుడా, నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఋతుం తర్వాత 9వ ఆదివారంలో ఈ పునరుద్ధాన ఆరాధనలో మేము నీ నామాన్ని కీర్తించి ఆరాధించాము, మహిమపరిచాము. ఇప్పటి వరకు తోడై ఉండిన దేవా, ఈ ప్రశస్తమైన వాక్య ధ్యానములో కూడా నీవు తోడైండండి. నీ వాక్యము నా జీవకు మధురము, జుంటితేనే ధారల కంటే మధురాతి మధురమని లేఖనాలు సెలవిచ్చినట్టు నీ ప్రివిడల వినుటకు మధురమైనటువంటి నీ వాక్యంగా వారికి అనుగ్రహించండి. నన్ను నీ పరిశుద్ధాత్మతో నింపి ఈ ధ్యానమంతా కూడా నీ దృష్టికి యోగ్యంగా చేసుకున్నామని యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తు యేసునందు ప్రియమైన వాళ్ళరా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ప్రేమతో మిమ్మలను దైవవాక్య ధ్యానంలోకి ఆహ్వానిస్తున్నాం. చదవబడిన 3 లేఖనాలు మీరు విన్నారు. పాత నిబంధన వాక్యము సామెతల గ్రంథం 16వ అధ్యాయం 1-9 వచనాలు. పత్రిక వాక్యము అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 16 నుంచి 34వ వచనం వరకు. అలాగే మత్తయి సువార్త 13వ అధ్యాయం 44 నుంచి 46 వచనాలు. ఈ 3 లేఖనాలను బట్టి దేవునిని గూర్చిన ప్రాథమిక సత్యాలు అనే అంశాన్ని ధ్యానం చేసుకున్నాం. దేవుని గూర్చిన ప్రాథమిక సత్యాలు. వాస్తవంగా దేవుడు అనే అంశం లేకపోతే దేవుడు యొక్క స్థానం మన జీవితాల్లో ఎంతవరకు ఉంటుంది, పోనీ దేవునికి మన జీవితాల్లో ప్రాధాన్యత ఎంతవరకు ఇవ్వగలుగుతాము. కొన్ని సందర్భాలు దేవుడు అనే పదం వాడతాం, కొన్ని సందర్భాలు దేవుడు అనే పదము లేకుండానే నేను అనే పదం కూడా వాడుతుంటాం. కొన్ని సందర్భాలు నేను అని కాకపోయినప్పటికీ అది మనిషికో ప్రకృతికో ఆ స్థానం కూడా ఇచ్చేస్తుంటాం. సో దేవునికి ఎంత మన ప్రాధాన్యత ఇవ్వగలుగుతాం. మనం చదువుకున్నటువంటి సామెతల గ్రంథంలో 16వ అధ్యాయంలో మొదటి 11 వచనాల భాగం అంతట్లో మనం చదువుకున్న 9 వచనాలే కానీ 11 వచనాల వర్గాల భాగంలో 9 సార్లు దేవుని గురించిన ప్రస్తావన చేశాడు సామెతల గ్రంథకర్త. మొదటి వచనం నుంచి 11వ వచనం వరకు మీరు అబ్జర్వ్ చేయండి. ప్రతి మాట వాడేటప్పుడు అక్కడ దేవుని గురించిన ప్రస్తావన చేస్తాడు. అది శత్రువుల విషయమైనా, గర్విష్ఠుల విషయమైనా, నీ నా నడతల విషయమైనా, మన ప్రవర్తన విషయం, ప్రతి దానికి దేవుని యొక్క ప్రస్తావన అక్కడ ఉపయోగిస్తున్నట్టు మనం చూస్తాం. నాతో పాటు దాన్ని మీరు ఫాలో అవ్వండి. నేను చదువుతాను. 16వ అధ్యాయం 1వ వచనంలో, హృదయాలోచనలు మనుషుని వశము, చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుట యెహోవా వలన కలుగు. ఇక్కడ దేవుని ప్రస్తావన. అలాగే 2వ వచనంలో, ఒకని నడతలన్నీ వారికి దృష్టికి నిర్దోషములుగా కనబడును, యెహోవా ఆత్మలను పరిశోధించునని రెండవసారి యెహోవా దేవుని పేరును ప్రస్తావించారు. 3వసారి నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము అని 3వసారి ప్రభు యొక్క పేరును ప్రస్తావిస్తున్నాడు. 4వసారి ప్రతి వస్తువు దేవుని మూలంగానే, దేవుని చేతనే కలిగించబడిందని చెప్తాడు. ఆ తర్వాత 5వ వచనంలో గర్వహృదయులందరూ యెహోవాకు హేయులు అని చెప్తారు. 6వ వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నట్టు వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోదురని చెప్తాడు.
7వ వచనంలో ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను మిత్రులుగా చేయనంటాడు. అలాగే 9వ వచనంలో ఒకడు తాను చేయబోనది హృదయములో యోచించుకొనును, యెహోవా వాని నడతను స్థిరపరచునంటాడు. ఆ తర్వాత 11వ వచనంలో న్యాయమైన త్రాసును తూనిక రాళ్లను యెహోవా యొక్క ఏర్పాటు. అంటే మీరు చూడండి, గమనించండి, 11 వచనాల వరకు కూడా యెహోవా దేవుని ప్రస్తావిస్తూ ఆయన పేరు లేకుండా, ఆయన లేకుండా ఏది లేదని, ఒకని నడతైనా, ఒకని ఆలోచనైనా, ఒకరి హృదయం తలంపులైనా ప్రతిదీ దేవుని మీద ఆధారపడి ఉండాల్సిందే. దేవుని యొక్క ప్రస్తావన మానవ జీవితంలో పరిపూర్ణంగా ఉండాల్సిందే అని ఈ సామెతల గ్రంథంలో దేవుడు మన జీవితంలో ఎంతగా జోక్యం చేసుకుంటాడో, ఎంతగా మన జీవితాల్లో దగ్గరగా ఉన్నాడో చెబుతున్న సందర్భం. అందుకనే పౌలు యొక్క 2వ మిషనరీ ప్రయాణంలో కూడా పౌలు ఏథెన్స్ పట్టణానికి వెళ్ళాడు. ఏథెన్స్ పట్టణం గురించి మనందరికీ ఎంతో కొంత అవగాహన ఉంది. గ్రీకు ప్రాంతము ఏథెన్స్ ప్రాంతం. అక్కడి నుంచి చాలా తాత్వికులు ప్రపంచానికి పరిచయిస్తారు. అరిస్టాటిల్ కానీ ఇంకా రకరకాలైనటువంటి తాత్వికులు మనకి ఆ ప్రాంతం నుంచి ఉన్నారని మనకు తెలుసు. ఆ ప్రాంతం వారు కళల మీద, ఆనందించడం మీద ఎక్కువ శ్రద్ధ పెట్టిన వారు. అలాగే ఎక్కువ శాతము క్రొత్త విషయాలు తెలుసుకోవటానికి, క్రొత్త విషయాలు మాట్లాడటానికి ప్రయత్నం చేస్తారు. కాకపోతే మనందరికీ తెలియని అంశం ఏంటంటే, ఈ ప్రపంచంలో క్రొత్తదంటూ ఏదీ లేదు. మనం మాట్లాడేది కూడా క్రొత్తదేం కాదు, మనం వినేది క్రొత్తదేం కాదు. ప్రసంగి గ్రంథంలో ప్రసంగి గ్రంథకర్త దాన్ని స్పష్టం చేస్తాడు. 1వ అధ్యాయము 8 నుంచి 11 వచనాల భాగంలో ఏది క్రొత్తది లేదు. ఇప్పుడు మాట్లాడే మాట ఒకప్పుడు ఎవరో మాట్లాడినవే, ఇప్పుడు చేసే పనులు ఒకప్పుడు ఎవరో చేసినవే, ఇప్పుడు జరుగుతున్న కార్యం ఒకప్పుడు జరిగినదే, పూర్వం నుండి ఉండినదే, క్రొత్తగా అంటూ ఏమీ లేదని ఆ ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయం 8 నుంచి 11 వచనాల భాగంలో సోలొమోను తన సామెతల్లో తెలియజేస్తాడు. ఆ పై వచనాలు కూడా చూస్తే నీరు గురించి మాట్లాడతాడు. నీరు ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందో మళ్ళీ అది తిరిగి చేరుతుందని, గాలి ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందో మళ్ళీ అది అక్కడే చేరుతుందనే మాటలు చెబుతాడు. క్రొత్తదంటూ ఏదీ లేదు. కానీ ఏథెన్స్ వారు ఏమనుకుంటున్నారంటే, మేము క్రొత్త విషయాలు వినాలి, క్రొత్త విషయాలు మాట్లాడాలి, క్రొత్త విషయాలు తెలుసుకోవాలి అనేటువంటి విధానంలో ఆ ఏథెన్సు పట్టణ ప్రజలందరి మనస్తత్వాలు నిండి ఉండినప్పుడు, అదే పట్టణం విగ్రహాలతో నిండి ఉన్నప్పుడు, ఒక స్కాలర్ తెలియజేస్తారు, వియర్స్బీ కామెంటేటర్ చాలా చక్కటి మాట. ఏథెన్సు పట్టణం అంట మనుషులతో నిండి ఉన్న దానికంటే దేవుళ్ళతో నిండి ఉన్నది ఎక్కువ అంట. అంటే మానవులకు ఉండిన స్థానం కంటే ఆ ప్రాంతంలో దేవుళ్ళకు ఉండిన స్థానమే ఎక్కువ. అంటే దేవుళ్ళు ఎంతమంది ఉండి ఉంటారు అంటే, ఒక మనిషి ఒక్కొక్క దేవుణ్ణి తయారు చేసుకొని, ఒక్కొక్క మనిషి 2 3 దేవుళ్ళని తయారు చేసుకుంటే మనిషి కంటే దేవుళ్ళు ఎక్కువైపోయారు. అలాంటి ప్రాంతంలో పౌలు 2వ మిషనరీ ప్రయాణానికి వెళ్ళినప్పుడు తన ఆత్మ చాలా పరితాపం ఉంది. ఇదేంటి, మనుషుల కంటే దేవుళ్ళు ఎక్కువ ఉన్నారు. మానవుని ప్రస్తావన కంటే మానవుని ప్రస్తావనలో దేవుళ్ళ ప్రస్తావన ఎక్కువ ఉంది. ఒక దేవుడి ప్రస్తావన కాదు, ఇక్కడ ఏకదేవుని ప్రస్తావన కాదు, 100 దేవుళ్ళ ప్రస్తావన మానవ జీవితాల్లో ఉంది. ఏంటి, ఆ విగ్రహాలను చూసి పౌలు పరితపించిపోయాడు, తన ఆత్మ పరితపించి. ఆ మాటను మనం చదువుదాం. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుదాం. పౌలు ఏథెన్సులో వారి కొరకు కనిపెట్టి ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉండుట చూచినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయింది. ఏకదేవుని ఆరాధన కోరుకున్నటువంటి క్రైస్తవ్యం, ఏకదేవుని ఆరాధన
పరిచయం చేస్తూ ఏకదేవుణ్ణి ప్రచురం చేస్తూ ఏకదేవుణ్ణి సువార్తను ప్రకటిస్తున్న పౌలు పరితాపం పట్టలేకపోయాడు. ఒకప్పుడు లుస్త్రాకు పోయినప్పుడు ఇదే పరిస్థితి పౌలుకి ఎదురైంది. పౌలును అతనితో ఉండినటువంటి బర్నబాను దేవుళ్ళుగా కూడా చేయాలని ప్రయత్నం చేశారు. అంటే మనిషిని కూడా దేవునిగా మార్చాలనే ప్రయత్నం చేసిన సందర్భం అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయం మనం చూస్తాం. అందుకని పౌలు ఈ ఏథెన్స్ పట్టణానికి వచ్చిన తర్వాత అతడు చూసిన పరిస్థితులను బట్టి, వారి ఆసక్తిని బట్టి, వారు క్రొత్త విషయాలు కనుగొనటం మీద ఉన్న శ్రద్ధను బట్టి, విగ్రహాల మీద దేవుళ్ళ మీద ఉన్న వారికి ఆసక్తిని బట్టి పౌలు ఆ సమాజంలో నిలబడి ప్రసంగించడం ప్రారంభించారు. అయితే పౌలు చూసిన ఒక ప్రత్యేకమైన సందర్భం, అక్కడ ఒక రాయి మీద రాసి ఉన్న పేరు చదువుకున్నాడు, తెలియబడని దేవునికి ఆరాధన. ఎవరికి ఆరాధన అంటే తెలియబడని దేవుడు. అందుకని ఆ తెలియబడని దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, లేకపోతే ఈ ప్రపంచం మొత్తానికి మూలమై ఉండినటువంటి దేవుడిని నేను మీకు పరిచయం చేస్తానని పౌలు ఆ దేవుడి గురించి పరిచయం చేశాడు. 4 విధాలుగా ఆయన గురించి 4 సత్యాలు. ఈ లోకంలో మనం దేవుళ్ళను చూస్తుంటాం కదా, దేవుళ్ళు పేర్లు వింటుంటాం, చాలానే వింటుంటాం. భారతదేశంలో అయితే దైవత్వానికి ప్రధాన స్థానం ఇచ్చే, దేవుళ్ళకు ప్రధాన స్థానం ఇచ్చే. అయితే ఏథెన్స్ కూడా అలాగే కనిపించింది పౌలుకి. అలాంటి సందర్భంలో యెహోవా దేవుడు, యేసుక్రీస్తు దేవుణ్ణి పరిచయం చేస్తే ఈ గ్రీకు సమాజం ఎలా క్రీస్తును తీసుకోగలుగుతుంది? పిల్లరా, అందరి దేవుళ్ళు క్రీస్తును కూడా ఒకరిని చేయొచ్చు కదా. లాస్ట్ వీక్ నేను మీకు చెప్పాను, పుతోను దెయ్యం పట్టినటువంటి చిన్నదాన్ని బాగు చేసే సందర్భంలో అక్కడ పౌలు యేసుక్రీస్తు గురించి పరిచయం చేస్తున్నప్పుడు అక్కడ గ్రీకులు భావించిన సందర్భం ఏంటంటే యేసుక్రీస్తు కూడా గ్రీకు దేవుళ్ళలో ఒక దేవుడు అనే భావంలోకి వెళ్ళారు. ఇప్పుడు ఏథెన్స్ పట్టణానికి వచ్చి మహా విగ్రహాలతో నిండి ఉన్న పట్టణానికి వచ్చి యేసుక్రీస్తు గురించి ప్రకటిస్తే యేసుక్రీస్తు గురించి వారు తీసుకునే విధానం, పోని వారి దేవుళ్ళలో ఒకరిగా చూస్తారా, ప్రత్యేకంగా చూస్తారనేది చాలా క్లిష్టమైన సందర్భం పౌలు ఎదుర్కొంటున్నాడు. అయితే నిజమైన దేవుడి గురించిన 4 వాస్తవాలు పౌలు తెలియజేస్తున్న 4 బేసిక్స్ ట్రూత్స్ అబౌట్ గాడ్. 4 రకాలైన దేవుని గురించిన సత్యాలు బయలుపరుస్తున్నాడు. అందుట్లో మొదటిది 17వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుదాం. ఆయన అందరికీ జీవమును 24వ వచనం చదువుదాం. జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభురై ఉన్నందున హస్తకృతములైన ఆలయములు ఆయన నివసింపడు. దేవుని గురించిన ప్రాథమిక సత్యము పౌలు ఏం చెప్తున్నాడంటే సృష్టికర్త ఒక్కరే, సృష్టిని కలుగు చేసిన వారు, సృష్టిని నడిపిస్తున్నటువంటి వారు ఒక్కరే, అది యెహోవా దేవుడే. ఆయన హస్తకృతములైన మానవుడు చేసిన వాటిలో ఆయన నివసించువాడు కాదు అని పౌలు ఏథెన్స్ వారికి ప్రకటిస్తున్నారు. అంటే ఏథెన్స్ వారు ఏం చేస్తున్నారు? హస్తకృతములైన వాటిని తయారు చేసుకొని వాటిని ఆరాధిస్తున్నారు. అందుకనే ఈ దేవుడు హస్తకృతమైన వాటిలో కానీ, మానవ తయారీలో కానీ, లేకపోతే మనుషుడు అనుకుంటున్నట్టుగా కొన్ని రకాలైనటువంటి ప్రకృతిలో ఏదొక కర్రలోనూ ఇంకొక దానిలో నివసించేటువంటి దేవుడు కాదు ఈయన సృష్టికర్త అయిన దేవుడు అని ఈ ఏథెన్స్ పట్టణంలో అరియోపగు మధ్య నిలిచి చాలా గొప్పగా దేవుణ్ణి పరిచయం చేశాడు పౌలు భక్తుడు. ఇలారా ఈనాటి సమాజంలో ఈ బహుదేవతారాధన కలిగినటువంటి మన భారతదేశంలో యేసుక్రీస్తుని పరిచయం చేయటం మహాశ్రమతో కూడిన అంశమే. కానీ పౌలు వలె గొప్ప గొప్ప సేవకులు క్రీస్తును ప్రకటించడానికి ఏమాత్రం వెనుదీయలేదు. అయితే ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే దేవుని యొక్క ప్రాధాన్యత, సృష్టిలో దేవుని యొక్క స్థానము చెప్పుడులో పౌలు సక్సెస్ అయ్యాడు. ఒక 2 మాటలు దేవుని గురించి చెప్పేయచ్చు, కానీ ఆ మనిషి
సృష్టికర్త అయిన దేవుణ్ణిగా భావించగలుగుతాడా, లేకపోతే అందరి దేవుళ్ళలో ఒకరిగా భావించగలుగుతాం మనం ఎవరికైనా చెప్పినప్పుడు? అందుకని ఆ దేవుణ్ణి కనుగొనమని, వెతకమని, ఆ దేవుని గురించి మాట్లాడుతూ పౌలు ఈ యొక్క సువార్తను ప్రకటించారు. మనం చదువుకున్నటువంటి మత్తయి సువార్తలో యేసు ప్రభు వారు పరలోక రాజ్యం గురించిన ఉపమానం చెప్తూ, పరలోక రాజ్య ఉపమానాల్లో ఆ ముత్యమును పోల్చి, దాచబడిన ధనాన్ని పోల్చి పరలోక రాజ్యం ఇలాంటిది అని చెప్పగలిగాడు. అంటే మానవుడు తన భవిష్యత్తులో, తన చరిత్రలో తెలుసుకోలేని అంశాలు రెండు. ఒకటి దేవుడు, రెండు దేవుని రాజ్యం. దేవుడు అంటే మనం మాట్లాడుకున్నట్టు కాదు కదా, దేవుని రాజ్యం అంటే మనం విన్నట్టు కాదు కదా. ఆ రెండిటికి భిన్నమైంది, మానవుని జ్ఞానానికి అగోచరమైనది దేవుడు, దేవుని రాజ్యం. ఇక దేవుణ్ణి తెలుసుకోవాలని భారతదేశంలో కూడా చాలామంది హిమాలయాలకు వెళ్తూ సాధువులుగా మారుతున్న పరిస్థితి. చాలామంది క్రైస్తవుల్లో కూడా సపరేట్గా, ప్రత్యేకంగా, ఒంటరిగా, లోన్లీగా వెళ్ళిపోయి దేవుణ్ణి తెలుసుకోవాలని ప్రయత్నం. దేవుణ్ణి తెలుసుకోవటం నువ్వు అనుకున్నట్టు, నేను అనుకున్నట్టు కాదు. ఇక్కడ సృష్టికర్త ఎవరు అనే మొదటి ప్రాధాన్యత మనం చూచినప్పుడు అక్కడ దేవుడు మనకి తారసపడతాడు. అందుకని యెహోవా దేవుడు సృష్టికర్త, హీఈస్ క్రియేటర్, ఆయనే సృష్టిని చేశాడు. రెండవదిగా ఆయన గురించి, ఆ దేవుని యొక్క ప్రాధాన్యత గురించి చెబుతూ 25వ వచనంలో, 2వ వచనం, 25వ వచనంలో మాట్లాడుతూ, ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనా కొదువ ఉన్నట్టు మనుషుల చేతుల్లో సేవింపబడువాడు కాదు. ఏం చెబుతున్నాడు ఈ వచనంలో అంటే, హీఈస్ ప్రొవైడర్, ఆయనే సమస్తానికి ప్రదాత, ఆయనే సమస్తమును దయచేయువాడు, ఆయనే సమస్తాన్ని అనుగ్రహించేవాడు. నీ చేతిలో ఉన్న వస్తువైనా, నువ్వు నిలుచున్న స్థలమైనా, నీవు ఏదైతే అనుభవిస్తున్నటువంటిది ఏదైనా కూడా దానికి ప్రదాత దేవుడే. కొన్నిసార్లు మనుషులు అనుకుంటారు, నేను దేవునికి ఏదో ఇస్తున్నాను అనుకుంటారు. దేవునికి మనం ఏమి ఇవ్వగలుగుతాం? ఏథెన్స్ వారు అనుకున్నారు, విగ్రహాలు చేసుకొని దేవునికి కావాల్సిన బలులు అర్పించి వందల వేల కొలది జంతువుల రక్తార్పణం చేసి, ధనమునిచ్చి, వస్తువులనిచ్చి, తమ సమయాన్ని వెచ్చించి మేము దేవునికి చాలా చేయగలుగుతున్నాం అని ఏథెన్స్ వారు అనుకున్నారంట. ఆ ఏథెన్స్ వారు అనుకుంటున్న ఆ మాటల్లో పౌలు ఏమంటున్నాడంటే, మీరు దేవునికి ఏమి ఇవ్వట్లేదు, ఆయనే సమస్తమును దయచేయవాడు, ఆయనే అనుగ్రహించే దేవుడు, ఆయనే నీకు ఏది ఇచ్చినా నాకేది ఇచ్చినా. కొన్నిసార్లు మనం పాటలు పాడతాం, దేవా నీకు ఏమి ఇచ్చేది, ఏడాది దూడలన, వేలాది పొట్టేలను, వేలాది నదులంత విస్తారత, ఏమిచ్చి దేవుని రుణం తీర్చగలుగుతాం? పోనీ ఒక మనుషుడు దేవుడికి ఏమిచ్చి ఆయనను తృప్తి పరచగలుగుతాడు, సంతృప్తి పరచగలుగుతాడు? మానవుడు ఏదిచ్చినా దేవుని సంతృప్తి పరచలేవు, ఒక్క ప్రాణం తప్ప కదా. ప్రాణం తప్ప దేవుడు మనిషికి ఏమి ఇవ్వగలుగుతాడు? అందుకని దేవుడికి మానవుడు ఏమి ఇవ్వలేడు, మానవుడికి దేవుడు అన్ని ఇచ్చుతున్నాడు. ఈజ్ ప్రొవైడర్. మనం చూస్తాము మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు వారు కొండ మీద ప్రసంగం చేస్తూ ఆయన దయచేసే విధానంలో ఇక్కడ మంచివారని చూడటం లేదు, చెడ్డవారని చూడటం. ఆయన మంచివారికి చెడ్డవారికి వర్షమును దయచేయుచున్నాడు, మంచును అనుగ్రహించున్నాడు, కావలసిన సూర్య కిరణాలను దయచేస్తున్నాడు. మంచివారి పొలం మీదను చెడ్డవారి పొలం మీదను చక్కగా ఆయన వర్షాన్ని కురిపించుచున్నాడు. ఆయన దయచేసే విధానంలో, ఆయన సమస్త మానవులకు ఏదైనా ఇచ్చే విధానంలో మంచి చెడ అనేది చూడకుండానే సమస్తాన్ని దయచేస్తున్నాడు. మనమందరం ఒకటి ఆలోచించగలగాలి. నేను ఎప్పుడు ప్రతిదినం అనుకునే మాట, ఈరోజు నేను ప్రాణంతో సజీవునై ఉన్నానంటే నేను మంచివాడనైనందుకు సజీవునై ఉన్నానా? పోనీ మీరు ఎంత మంచివారై ఉన్నందుకు సజీవులై ఉన్నారు, నేనెంత మంచివాడినై ఉన్నందుకు సజీవులై ఉన్నాను? ఆయన కృపయే కదా మనం బ్రతుకుటకు కారణం. దీనిని మనం స్పష్టంగా అదే పౌలు ఏథెన్స్ ప్రాంతంలో దేవుడే సమస్తాన్ని దయచేవాడు, కానీ మీరు దేవునికి ఏమీ
ఇచ్చి ఆయన రుణాన్ని తీర్చలేము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 45వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 45వ వచనం ఎవరైనా చదివి సహాయం చేయండి. ఆయన చెడ్డవారి మీదను మంచి వారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షమును కురిపించుతున్నాడు. సో ఆయన మనకి ఎంతో దయచేస్తున్న దేవుడని జ్ఞాపకం చేస్తున్నాం. అందుకని రోమా పత్రికలో కూడా ఈ 2వ అధ్యాయము 4వ వచనంలో స్పష్టంగా ఇంకొక విషయాన్ని పౌలు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహం ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా. దేవుడు నీకు అనుగ్రహిస్తేనే కదా నువ్వు అనుభవిస్తుంది. ఆయన అనుగ్రహాన్ని, ఆయన మహదైశ్వర్యాన్ని, ఆయన దీర్ఘశాంతాన్ని, ఆయనకుండినటువంటి సమస్తాన్ని నీవు తృణీకరిస్తే, సృష్టికర్తను తృణీకరిస్తే ఏం జరుగుతుంది? అదే రోమపత్రికలు అంటాడు, సృష్టికర్తను మరిచి మనుషులు సృష్టమును పూజిస్తున్నారు. కాబట్టి దయచేసే దేవుడు ఆయనే, సృష్టికర్త కూడా ఆయనే. ఇది పౌలు 2వ విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు. 3వదిగా హీఈస్ రూలర్, ఆయనే పాలకుడు అనే మాట చూద్దాం. మీరు 26 నుంచి 29 వచనాలు, అపోస్తల కార్యములు 26 నుంచి 29 వచనాలను చూస్తే ఆయన సమస్త మానవాళికి పరిపాలకుడు అని చెప్పడంలో పౌలు చాలా సక్సెస్ అయ్యాడు. ఏథెన్స్ ప్రాంతం కొన్నిసార్లు కుటుంబంలో నా మాట వినాలంటాం మనం, నేను చెప్పిందే జరగాలని, నేను అనుకున్నదే నెరవేరాలి. కానీ మనకు తెలియని అంశం ఏంటంటే మనం అనుకున్నది ఏది ఈ సృష్టిలో జరగదని మనం తెలుసుకోవాలి. బిలామును జ్ఞాపకం చేసుకోండి. ఏం చేయాలనుకున్నాడు ఇశ్రాయేలు? శపించాలని కదా బయలుదేరింది. కానీ బిలాము నోట ఏమొచ్చింది? ఆశీర్వాదం కదా వచ్చింది. నేను అనుకున్నది జరగాలి, నేను అనుకున్నదే జరిగిద్ది అంటే బిలాము దేవుని ప్రజలను శపించడానికి బయలుదేరితే దేవుడిని ప్రజలను ఆశీర్వదించి, పోనీ కయప తన స్థాయికి మించినటువంటి ఒక ప్రవచనం పలికాడు. తనకి సంబంధం లేని తన స్థాయికి మించిన ప్రవచనం పలికాడు. కానీ కయప అనుకున్నది జరిగిందా? అక్కడ దేవుడు అనుకున్నది కదా కయప నోట పలికించింది. పోనీ పౌలు ఏదో దమస్కు మార్గంలో ప్రయాణమవుతూ నేను క్రైస్తవులను చంపడే ప్రాణాధారం, అదే నాకు ఆహారం, అదే నాకు పానీయం, అదే నా జీవితం అనుకున్న పౌలు దమస్కు మార్గంలో ఏమయ్యాడు? దమస్కు మార్గం అతడు క్రైస్తవుడు అవ్వలేదు. ఎందుకంటే మన జీవితాలకు పాలకుడు దేవుడు అవుతాడు. మనం ఎన్నెన్నో అనుకుంటాం. మన సామెతల గ్రంథం చదివాం కదా, హృదయాలోచనలు మనుషుని వశము, చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుట అది యెహోవా వలన. నువ్వు ఏది అనుకున్నా కూడా జరిగేది దేవుడి చిత్తం. ఇందాక అదే మనం వాడిన సర్వచిత్తంబు నీదేనని. దేవుడే పాలకుడు, సార్వభౌమ అధికారం దేవుడే కలిగి ఉన్నాడు. కానీ లోకంలో ఏ మానవుడు ఏ దేవతలను పేరు పెట్టి వాటికి ఆపాదించినా కూడా అవి జరగదు. మన దానియేలు గ్రంథం చదివితే దానియేలు గ్రంథంలో దేవుని యొక్క స్థానము దానియేలు గొప్పగా చెబుతాడు. ఆయన పరిపాలకుడిగా, ఆయనే సార్వభౌమాధికారం కలిగిన దేవుడిగా దానియేలు జ్ఞాపకం చేస్తాడు. దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 35వ వచనాన్ని ఎవరైనా చదివి సహాయం చేయండి. 4వ అధ్యాయము 35వ వచనం. భూ నివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు, ఆయన పరలోక సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చెయ్యి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు సమర్థుడు ఎవడు ఈ ప్రపంచంలో? ఈ చేయి పట్టుకొని ఈ పని నువ్వు ఇలా ఎందుకు చేసావో, పోనీ నా జీవితాన్ని ఇలా ఎందుకు నడిపిస్తున్నావో, పోనీ నన్ను ఇలా ఎందుకు సృజించావు అని ఆయన చేతి పట్టుకొని ప్రశ్నించగలిగిన సమర్థుడు ఎవరు? ఆయనే రూలర్, ఆయనే పాలకుడు, ఆయనే సార్వభౌమ అధికారం కలిగిన. ఏథెన్స్ ప్రాంతంలో తాత్వికులు ఎక్కువ.
తత్వశాస్త్రం మీద అవగాహన, తత్వశాస్త్రాన్ని నవిలి ఒడిసిపట్టినటువంటి వారు ఏమనుకుంటారు? తత్వశాస్త్రం వాస్తవంగా మన మధ్య, మన సమాజంలో ఎవరన్నా బాగా ఫిలాసఫర్స్ని చూడండి, అన్నీ వాళ్ళకే తెలుసు అనుకుంటా. అన్నీ నాకే తెలుసు, అన్నీ నేనే చేయగలుగుతాను, నేను మాట్లాడిందే కరెక్ట్ అని. అలాంటి తాత్వికులు ఉండినటువంటి ప్రదేశంలో పౌలు దేవుడే పాలకుడు కానీ మీ మాట శాసనం కాదు, మీరు తాత్వికులైతే అయి ఉండొచ్చేమో కానీ దేవుడు చెప్పిందే ఈ యావత్ భూమి మీద జరుగుద్ది, ఆయన అనుకున్నదే జరుగుతుందని పౌలు 26 నుంచి 29 వచనాల భాగంలో అపోస్తల కార్యంలో జ్ఞాపకం చేస్తాడు. 17వ అధ్యాయము 26. యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒక నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడువులాడి కనుగొందురేమని తనను వెదుకు నిమిత్తం నిర్ణయ కాలమున వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరిచెను. ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండువాడు కాడు. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చెల్లించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అది ఆయనే రూలర్ అని పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తాడు. కనుక ప్రియులారా, మన జీవితం మీద పాలకుడు ఎవరు? పోనీ మన జీవితాలను దేవుడు పరిపాలించడానికి దేవునికి మనం ప్రధాన స్థానం ఇస్తామా? కొన్ని కుటుంబాల మీద హౌస్ మీద రాస్తుంది గాడ్స్ గిఫ్ట్ అని రాస్తుంది. లేకపోతే కొన్ని గృహాల్లో క్రీస్తే అధిపతి అని ఉంటుంది. నిజంగానే క్రీస్తు మన గృహాల్లో, మన కుటుంబాల అధిపతిగా ఉంచగలుగుతామా? ఉన్నాడా? దానిని పౌలు స్పష్టం చేస్తూ, నీవు కాదు, నీవు బ్రతికినా, చెల్లించినా, ఉనికి కలిగి ఉన్నా, నీవు నడిచినా, ఏది జరిగించినా కూడా దేవుని యొక్క కృపయడలనే ఆయన పరిపాలనలోనే జరిగించుచున్నాము. ఈజ్ రూలర్. గవర్నమెంట్ ఆయనదే. ఆయన ఏది చెప్తే అదే జరుగుతుంది ఈ సృష్టిలో అని చెప్పటంలో పౌలు 3వ విషయాన్ని ఈ తాత్వికులైన ఏథెన్స్ వారి, గ్రీకు వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. 4వదిగా హీ ఈజ్ సేవియర్ అనే మాటను పౌలు స్పష్టం చేస్తాడు. ఆయనే రక్షకుడు. ఆ కింద వచనాలు 30 నుంచి 34 వచనాల్లో, ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూడనట్టుగా ఉండెను, ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతి అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయాడు ఒక దినమున నిర్ణయించున్నాడు. మృతుల్లో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగు చేసి. కాబట్టి రక్షకుడు ఒక్కరే. ఆయనే మనం రక్షించిన దేవుడు, ఆయనే మన సమస్తమునకు దయచేసే దేవుడు, లేదా మన ప్రాణాలకు ప్రదాత ఆయనే. ఈరోజు మనం ఆయన సన్నిధానంలో చేరి ఆరాధించుటకు మూలంగా ప్రాణం పెట్టినటువంటి రక్షకుడు ఆయనే. మృతుల్లో నుంచి తిరిగి సజీవుడైనటువంటి దేవుడు ఆయనే. గ్రీకులు పునరుద్ధానం అనే పదం అసలు ఇష్టపడరు. ఎందుకంటే మనిషి చనిపోయి మళ్ళా అదే దేహంతో లేకపోవటం అదేందో వారికి చిన్నతనంగా, అది వారికి షేమ్గా, అది వారికి చాలా ఇబ్బందికరంగా ఉంటుందంట. ఇదేం చనిపోయిన మనిషి మళ్ళీ అదే దేహంలో నుంచి పునరుద్ధానం అవటం ఏంటి అనే ఒక వాదన గ్రీకుల్లో ఉంది. అలాంటి చోట పునరుద్ధానం అనే అంశాన్ని పౌలు పరిచయం చేస్తూ, క్రీస్తే రక్షకుడుగా, క్రీస్తే దేవుడుగా, క్రీస్తే ఆయనే లోకానికి వచ్చిన లోక రక్షకుడిగా పరిచయం చేశాడు. ఆయనే మన రక్షణకు ఆధారం. కీర్తనలో నాకు బాగా ఇష్టం. దావీదు చాలాసార్లు నా రక్షణకు ఆధారం, నా కొండ, నా కోట, నన్ను నమ్ముకున్న దేవుడు, ఆయన సమస్తమునికి ఆధారం అని కీర్తనకారుడు దావీదు చాలా 73 కీర్తనలో దేవుని ప్రస్తావన, తన ప్రాణం ఉందనటానికి, తాను రక్షించబడటానికి, తాను క్షేమంగా ఉండటానికి కారకుడు దేవుడని చెప్తాడు. అందుకని పౌలు కూడా ఏథెన్సులో మీ రక్షణకు ఆధారం దేవుడే అని చెప్పి. అయితే ఈ చెప్పబడినటువంటి మనుషుల గురించి మనం గమనించాలి. ఎక్కడ చెప్పాడు? ఏథెన్సు ప్రాంతంలో అరియోపగు మధ్య నిలిచి చెబుతున్నాడు. అక్కడ 2 రకాలైన వర్గాల మనుషులు ఉన్నారు. ఎవరెవరు? ఒకటి అక్కడ ఉన్నటువంటి
ఎపిక్యూరులు, స్తోయికులు 2 వర్గాలు ఉన్నారు. ఎపిక్యూరుల జీవితం విధానం ఏంటి అని అంటే, వారు ఎక్కువ ఆనందించాలి, ఎక్కువ సంతోషించాలి, ఎక్కువ కళల మీద, సంస్కృతి మీద, మానవ జీవితాల్లో దేవుడు అనే ప్రస్తావన ఉండకూడదు, సంతోషానికి, విలాసవంతమైన జీవితానికి ప్రాధాన్యతనిచ్చినటువంటి వారు ఎపిక్యూరులు. దానికి భిన్నమైన వ్యతిరేకమైన వర్గం స్తోయికులు. ఆనందించకూడదు, మనమందరం క్రమశిక్షణ ఉండాలి, ఏక ఆలోచనలో ఉండాలి, దేవుడు అనేవాడు ఉన్నాడు కానీ సృష్టిని మొత్తం ఆయన చేయలేదు కాబట్టి మనము ఈ సృష్టిలో ఏదో కనుగొనాలనేటువంటి ప్రయత్నం చేసేవారు స్తోయికులు. ఈ 2 రకాల వర్గాలు. ఒకరేమో ఆనందించేటువంటి వర్గము, ఒకరేమో విలాసవంతమైన జీవితం జీవించే వర్గము, ఒకరేమో ఆనందానికి, సంతోషాలకి భిన్నమైన జీవితం జీవించేటువంటి వారి వర్గం. ఈ 2 వర్గాల మధ్య క్రీస్తు ప్రభువారిని దేవుడిగా పరిచయం చేస్తూ, ఆయన సృష్టికర్త, ఆయన ప్రొవైడర్, ఆయన రూలర్, ఆయన సేవియర్ అని చెబుతూ వారిని పౌలు సంతృప్తి పరచడం అంత సాధ్యమైన అంశమే. బాగా ఒక చోట ఎంజాయ్ చేస్తున్న మనుషుల మధ్యకి వెళ్ళి యేసుక్రీస్తు గురించి మీరు ఎంజాయ్మెంట్ తగ్గించండి అని చెప్పడం సాధ్యం. కొన్ని ప్రసంగాలు మనం వింటుంటాం, యేసుక్రీస్తుకు వచ్చిన తర్వాత అని దుఃఖ దినాలని సమాప్తం అవుతాయి అని చెప్తుంటారు. కానీ యేసుక్రీస్తులోకి వచ్చే దుఃఖ దినాలు ఎక్కువ పెరుగుతాయి. ఆ మాట విలాసవంతమైన జీవితం జీవించే వారి దగ్గర చెప్పగలుగుతామా? బాగా పండుగ చేసుకొని ఎక్కువ కళలు, సంస్కృతుల మీద, ఆనందాల మీద ఆధారపడిన వారి దగ్గర ఇదిగో యేసుక్రీస్తులోకి రావాలి, నువ్వు సంతోషాలు వదిలిపెట్టాలి, యేసుక్రీస్తులు ఆనందించాలని చెప్తే వానికి ఎట్లా ఉంటుంది? పోనీ తాత్వికులైన బాగా స్తోయికుల మధ్య నిలబడి వారు అసలు సృష్టికర్త దేవుడు ఉన్నాడు కానీ సృష్టిని సృజించలేదని నమ్మేటువంటి అలాంటి వారి మధ్య క్రీస్తు గురించి చెప్పటం ఎలా ఉంటుంది అని అంటే, అక్కడ 3 వర్గాల గురించి చెప్పారు. ఈ 2 గుంపుల గురించి చెప్పేటప్పుడు 3 వర్గాలు. ఆ కింద వచనాలు 32వ వచనం, మృతుల పునరుద్ధానం గురించి వారు వినినప్పుడు కొందరు అపహాస్యము చేసింది. ఈ 2 వర్గాల మధ్య నిలబడి ఇంత గొప్ప ప్రసంగం చేసి దేవుని గురించిన 4 ప్రాథమిక సత్యాలు చెప్పిన తర్వాత, ఆ విన్నదంతా వినిన తర్వాత, చాలా మనసు పెట్టి విన్న తర్వాత కొందరు అపహాస్యం చేసిరి. పిల్లరా, అపహాసకుల మధ్య దేవుని గురించి పౌలు ప్రకటించడం ఎంత గొప్ప విషయం. కొందరు అపహాస్యించారు. 2వ వర్గం 32వ వచనం, మరి కొందరు దీనిని గురించి నీవు చెప్పున్నది ఇంకోసారి విను. ఒకసారి సరిపోలే వీరికి, ఇంకో 2వసారి కావాలి, 2వసారి చెప్పాలి, 3వసారి చెప్పాలి. అంటే బహుశా దీనిలో వెటకారమైన ఉండాలి, లేకపోతే చెబుతున్న పౌలని పరీక్ష అయినా పెట్టుకో, రెండిటి లేదన్నా. 2వసారి అడగటంలో వీరి ఉద్దేశం పౌలను ఇంకా బలముగా పరీక్ష పెట్టుచున్నారేమో. 3వ వర్గం, అలాగుండగా పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయెను, అయితే కొందరు మనుషులు అతనిని హత్తుకొని విశ్వసించిరి. ఇలారా 3 గుంపులను మనం చూసాం. కానీ అక్కడ ఉండినటువంటి వారు 2 గుంపులు, స్తోయికులు, ఎపిక్యూరులు. వారిలో కూడా 3 గుంపులుగా తయారు. ఒకరేమో అపహాస్యం చేసే గుంపుగా, ఒకరేమో 2వసారి చెప్పమనే వారుగా, 3వ గుంపేమో విశ్వాసులుగా ఆ మాటను విని, పౌలు మాటలు విని హత్తుకునేటువంటి వారుగా ఉన్నారు. పిల్లారా, ఏథెన్సు పట్టణంలో దేవుళ్ళతో నిండి ఉన్న పరిస్థితుల్లో నిజ దేవుణ్ణి కనుగొన్నవారు కొందరే. సృష్టికర్త అయిన దేవుణ్ణి కనుగొన్న పౌలు ప్రసంగానికి ఆకర్షితులై 4 రకాల దేవుని ప్రాథమిక సత్యాలు, దేవుని గురించిన విలువైన సత్యాలు విని గ్రహించి వాటిలో విశ్వసిస్తున్నటువంటి వారు కొందరే. దేవుడు చూడండి, ఇంకా మారు మనసు పొందాలని ఎంతో దీర్ఘశాంతి వహిస్తుంది. మనం ఇక్కడ కూర్చున్నాం కానీ దేవుని హత్తుకున్న వారు మనలో ఎందరై ఉంటారు.
పోనీ క్రైస్తవులు పిలవబడిన వారు ఎంతమంది నిజంగా క్రీస్తును హత్తుకున్నటువంటి వారు ఉంటారు? అందుకని మత్తయి సువార్తలో ముత్యం గురించి చెప్పాను. ముత్యం ఎవరికి దొరికిద్ది కదా? ఆలోచించదు. ముత్యం దొరకటం అంత సాధ్యం కాదు. ముత్యాల్లో కూడా చాలా రత్నాలు, పగడాల విలువ కలిగినటువంటి అలాంటి ముత్యం దొరకటం సాధ్యం కాదు. ముత్యం ఎవరికో కొందరు. ఈనాడు ముత్యముల పంటలు కూడా పండిస్తున్నారు. ఆల్చెప్పల్ని కొన్ని చోట్ల వేసి పంటలు కూడా పండిస్తున్నారు. పంటలు పండించే ముత్యం కాదు ఇక్కడ. మామూలు ఏ విధమైనటువంటి నాణ్యత లేని ముత్యాలు కాదు ఇక్కడ. చాలా విలువైన ముత్యం, దానిని కనుగొనేవారు. అనగా అది దేవుని రాజ్యంతో పోల్చారు. సో దేవుని రాజ్యాన్ని కనుగొనేవారు, దేవుని రాజ్యం కొరకు వెతుకులాడేటువంటి వారు, దేవుని రాజ్యం కొరకు ఆసక్తిగా ఎదురు చూసేవారు, దేవుని కోసం నిరీక్షించేటువంటి వారు దాన్ని కనుగొంటారు. ఇలారా కనుగొనాలి, వెతకాలంటే ఆ ఆసక్తి లేని వారు కనుగొనలేరు కదా, వెతకలేరు కదా. ఉదాహరణకి 5 రూపాయలు పడింది, పోయింది, ఎంతసేపు వెతుకుతాం? 10 రూపాయలు పడింది, ఎంతసేపు వెతుకుతాం? పోతే పోయినా. 500 పడితే కొద్దిసేపు వెతుకుతాం, గంట సేపు. ఉంగరం పోతే చెప్పాలి, ఉంగరం పోయే ఎక్కువ మనకి బంగారంతో రిలేషన్ ఉంటుంది. ఉంగరం పోతే రోజంతా కూడా వెతుకుతూనే ఉంటాం. పోనేది పోయిందని ఆ రోజు వెళ్ళిపోయినా, ఒకవేళ ఆ దారిని వస్తున్నా కూడా మనసంతా కూడా ఆ దారికి రాగానే అక్కడ 5 రూపాయలకి విలువ లేదు, 10 రూపాయలు 500కి లేదు. ఒక విలువైన వస్తువుకి మనం ఎంత ప్రధాన స్థానం, దాన్ని ఎంత వెతుకుతాం. దేవుని రాజ్యం కూడా మన జీవితంలో అలా అవ్వాలి. దేవుడి గురించి ఆ స్థానం కూడా మన జీవితంలో అంతే అవ్వాలి. దేవునికి మనం ఎంత ప్రధాన స్థానం ఇవ్వగలుగుతున్నాం, దేవుని రాజ్యానికి ఎంత ప్రాముఖ్యమైన స్థానం ఇవ్వగలుగుతున్నాం, పోని దేవుడు అనే ప్రస్తావన మన జీవితంలో ఎంతవరకు పనిచేసుకున్నాం. దేవుడు ఎంతో నిరీక్షిస్తున్న, ఆయనను తడువులాడి వెతుకులాడి ఆయనను కనుగొందురేమోనని ఇప్పటికీ నేటికి కూడా ఆయన వెతుకులాడి ఆయన నిరీక్షిస్తున్నాడు. ప్రియులారా, క్రైస్తవ్యంలోకి అయితే వచ్చి ఉన్నామేమో కానీ ఇప్పటి వరకు చెప్పుకున్న అన్యుల గురించి, ఏథెన్సు వారు, గ్రీకుల గురించి, ప్రభువుని ఎరగని వారి గురించి చెప్పుకున్నాం. కానీ ప్రభుని ఎరిగిన మనం ఎంతగా దేవుని రాజ్యాన్ని వెతకగలిగాము, ఎంతగా దేవుని రాజ్యాన్ని కనుగొనగలిగాము. యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగంలో యూదులు ఉన్నారు, పండితులు ఉన్నారు, సన్హెద్రిన్ సభవారు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, సద్దుకయ్యులు ఉన్నారు, అప్పటికే ధర్మశాస్త్రాన్ని నవ్వులి పుక్కిట పెట్టినటువంటి వారు ఉన్నారు. వాళ్ళందరి మధ్య ప్రభు చేసిన ఒక ప్రసంగం ఏందో తెలుసు? మీరు మొదట దేవుని రాజ్యమును, నీతిని వెతకండి. ఇది ధర్మశాస్త్రం చదివిన వాళ్ళతో చెప్తున్నాడు అన్నమాట. ఆలయానికి వెళ్ళుచు వచ్చుచు ఆలయంలో చేయవలసిన ధర్మమంతా చేస్తున్నవారు, బలులు అర్పణ చేస్తున్నవారు, పుణ్యకార్యాలు చేస్తున్నవారు, లేకపోతే దేవునికి కావాల్సిన హోమాలు, కావాల్సిన పూజలన్నీ చేస్తున్నటువంటి వారితో యేసు ప్రభువు చెప్పిన మాట, మీరు మొదట దేవుని రాజ్యాన్ని వెతకండి. అంటే అందరికీ ధర్మశాస్త్రం తెలిసింది కానీ అందరూ ఆలయానికి వస్తున్నారు కానీ దేవుని రాజ్యం వెతుకుతున్న వారు కొద్దుగా ఉన్నారు. అందుకే దేవుని రాజ్యం ముత్యాలతో పోల్చబడింది, దాచబడిన ధనంతో పోల్చబడింది. అలాంటి దేవుడైన యేసుక్రీస్తు వారిని మనం కలిగి ఉన్నాం. ఆయన రాజ్యాన్ని మనం ఉండటానికి ఆయన ఏర్పాటు చేసి ఉన్నాం. అలాంటి దేవుని రాజ్యం కనుగొనే ఆసక్తి మనలో ఎంతమంది? ఈ సమయం మనం పరిశీలన చేస్తున్నాం. అలా వెతికినటువంటి వారు ఇద్దరి గురించి జ్ఞాపకం చేస్తున్నాం. 34 వచనం చదువుదాం. వారిలో అరియోపగీతుడైన దియోనుసియు ధమరి అని ఒక స్త్రీ, వారితో కూడా మరి కొందరును. ఎంతమంది కనుగొన్నారు? వందలాది మంది మధ్య ప్రసంగించగా నిజ దేవుణ్ణి కనుగొంది ఇద్దరు, వారితో పాటు కొందరే. ధమరియు అలాగే అరియోపగీతుడైన దియోసీనియు, వారిద్దరు మాత్రమే క్రీస్తుని కనుగొని క్రీస్తుని ఆయన నామాన్ని సేవించడానికి ఆయన రక్షణలోకి వచ్చినటువంటి వారు ఇద్దరే. దేవుణ్ణి కనుగొనే విశ్వాసం,
వెదికే విశ్వాసం. నాకు బైబిల్లో బాగా ఇష్టమైన మాట, యెహోవా మీకు దొరుకు కాలముననే ఆయనను ఏం చేయాలి? వెదకాలి. జ్యేష్ఠత్వం పోయిన తర్వాత ఏసావు దానికోసం ఏడ్చాడు, దొరికిందా? దొరకలేదు. ఎంత ఏడ్చినప్పటికీ కూడా అతని పేరు భ్రష్టుడని పిలిచాడు. భ్రష్టుడైన ఏసావు వలె అనే మాట ఉపయోగించాడు. అందుకని ఇదిగో ఇది రక్షణ దినం, ఇది సుదినం, ఇది అనుకూల సమయం. క్రీస్తు ప్రభుని ఆరాధించిన విధానం, క్రీస్తు ప్రభుని సేవించిన విధానం, క్రీస్తు ప్రభుని ఆ కానుక అర్పణ చేసిన విధానం, దీనికి భిన్నంగా ఇంకేదో దేవుని కనుగొనాల్సింది ఉంది. దీనికి భిన్నమైంది దేవుని రాజ్యం, దానిని వెతకాల్సింది ఉంది. సో మనం చేసిందంతా దానికి భిన్నమైన జీవితం ఉంది. అందుకే ఆ భిన్నమైన క్రీస్తు దైవిక రాజ్యం కోసమై మనం వెతుకులాడుదాం, కనుగొందాం. ఆయన ఇంకా దీర్ఘశాంతి వహిస్తాం. పేతురు తన పత్రికలు చెప్పారు, ఆయన అంతటయు అందరూ మారు మనసు పొందవలనని ఆయన ఎంతో దీర్ఘశాంతమును వహించుతున్నాం. కనుక పౌలు ఎత్తుకున్న సువార్త భారాన్ని మనం కూడా తీసుకో, తోచిన దాన్ని, తెలిసిన దాన్ని ఎంతో కొంత లోకంలో ప్రకటించగలిగిన విశ్వాసమై ఉండాలి. దేవుని రాజ్యపు లోతులను, దేవుని రాజ్యం మర్మాలను, దేవుని రాజ్యం యొక్క మూల భావాలను తెలుసుకునే విశ్వాసమై ఉండాలి. అలాగే దేవుడి గురించిన స్థానం మన జీవితంలో ఎంత ఇష్టం. అందుకే మొదట నేను ప్రారంభించింది, దేవుడు అనే అంశం మన జీవితంలో ఎంతవరకు పనిచేస్తుంది, ఎంతవరకు దేవుని ఇన్వాల్వ్ చేయగలుగుతాము. భోజనంలో, పానంలో, నడిచే సమయంలో, వ్యాపారంలో, ఉద్యోగంలో, నీ జీవితంలో, నీ కుటుంబంలో, బయటను, ఇంటను దేవుడి ప్రస్తావన ఎంతవరకు. అందుకే దేవుడు లేని ఈ జీవితం వ్యర్థమని పౌలు, అది కూడా నిజ దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు లేని ఈ జీవితం వ్యర్థమని చెప్పి అనేకులను మార్చాడు. ఈనాడు దేవుని సన్నిధానంలో ఉన్న మనం పౌలును ఎలాగైతే ఈ దమరి దియోసిని హత్తుకున్నట్టు ప్రభుని అంగీకరించారు. మనం ఇంకా లోతులు, మీరందరూ విశ్వాసులే, మిమ్మల్ని బట్టి ప్రభుని మహిమపరుస్తాం. ఇంకను దేవుని రాజ్యాన్ని, దేవుని యొక్క దైవిక విలువలను తడువులాడి కనుగొనే విశ్వాసపు లోతుల్లోకి వెళ్ళగలిగిన వారంగా మనం ఉండాలని జ్ఞాపకం చేస్తూ ఈ పరిశుద్ధ వాక్యం మన వెనుకల్లో దేవుడు దీవించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయాలకు తలంపులకు కావలుండును గాక. ఆమేన్.